వెల్కమ్ టు హెచ్కి సాఫ్ట్వేర్. మన సాఫ్ట్వేర్లో పర్చేజ్ ఇన్వాయిస్ ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ముందుగా ఇన్వర్డ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ జిఎస్టీ పర్చేజా ఐజిఎస్టీ పర్చేజా ఉంటుంది. జిఎస్టీ పర్చేజ్ అంటే విత్ ఇన్ స్టేట్లో పర్చేజ్ చేస్తే జిఎస్టీ పర్చేజ్ అవుతుంది. ఐజిఎస్టీ పర్చేజ్ అంటే వితౌట్ స్టేట్లో పర్చేజ్ చేస్తే ఐజిఎస్టీ పర్చేజ్ అవుతుంది. ఇక్కడ జిఎస్టీ పర్చేజ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఇవన్నీ క్లిక్ చేస్తే మనం ఇక్కడ ఎవరి నుంచి పర్చేజ్ చేస్తున్నాం. ఇందులో కనుక కొత్త వెండర్ అంటే కొత్త సప్లయర్ కనుక క్రియేషన్ లేకపోతే కనుక కొత్తది క్రియేషన్ చేసుకుంటే కనుక ఇక్కడ న్యూని క్లిక్ చేయొచ్చు. లేకపోతే మాస్టర్లోకి వెళ్ళి అకౌంట్స్లో అకౌంట్ క్రియేషన్ క్లిక్ చేయొచ్చు. ఇక్కడ టైప్ అనేది ఇక్కడ సప్లయర్ పెట్టుకుంటాము. ఎగ్జాంపుల్ ఫైండ్ కొట్టి చూపిస్తున్నాను. నేమ్ ఏంటి, అడ్రస్ ఏంటి, వాళ్ళ స్టేట్ ఏంటి, వాళ్ళ ఫోన్ నంబర్స్, వాళ్ళ డిఎల్ నెంబరు, జిఎస్టీ నెంబరు కనుక కరెక్ట్గా ఎంటర్ చేస్తే ఇక్కడ వ్యాలిడ్ వస్తుంది. జిఎస్టీ నెంబర్ రాంగ్ వస్తే కనుక నాట్ వ్యాలిడ్ వస్తుంది, మిస్ మ్యాచ్ వస్తుంది. అలాగే మనకు పర్చేజ్ బిల్ ఎంటర్ చేసినప్పుడు కూడా సేవ్ కాదు, ఎందుకంటే జిఎస్టీ నెంబర్ వ్యాలిడేషన్ చెక్ చేసుకోమని చెప్తుంది. ఇక్కడ జిఎస్టీ టైప్ అనేది ఇక్కడ మనం ఇక్కడ రిజిస్టర్ పెట్టేసుకొని ఇక్కడ సేవ్ చేసేసుకుంటాము. సో నేమ్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఇక్కడ ఏ డేట్లో పర్చేజ్ చేస్తున్నాము, వాళ్ళ సప్లై బిల్ నెంబర్ ఏంటి, కోడ్ ఉంటే ఐటమ్ కోడ్ అది ఇక్కడ ఎంటర్ చేసినా పర్లేదు. బ్యాచ్ నెంబర్ ఏంటి, ఎంఆర్పి ఏంటి, ఎక్స్పైర్ డేటు ఎప్పుడు ఏ మంత్ ఏ ఇయర్ ఎక్స్పైర్ అయిపోతుంది, ఎంత క్వాంటిటీ మనకి ఫ్రీ ఇస్తే ఫ్రీ ఎంటర్ చేస్తాం, లేకపోతే ఎంటర్ చేయడం అవసరం లేదు. ఇక్కడ మనకి పర్చేజ్ రేట్ ఎంత పడుతుంది, మన సేల్ ప్రైస్ ఎంత సేల్ చేస్తున్నాము, మనకు వచ్చిన డిస్కౌంట్ ఎంత. అలాగే మనం ఒక ఐటెం కొట్టబోయి ఇంక వేరే ఐటెం కొట్టినా, లేకపోతే మన జిఎస్టీ నెంబర్ అనేది జిఎస్టీ ట్యాక్స్ అనేది మనం 18 పెట్టాల్సిన 5 పెట్టినా 5 పెట్టాల్సిన 0 పెట్టినా మిస్టేక్ చేస్తే కనుక ఇక్కడ ఐటెం అనేది ఎఫ్ఐని క్లిక్ చేస్తే రిమూవ్ అవుతుంది. షార్ట్ కట్లోకి వెళ్ళి డిలీట్లో అంటే ఐటెం ఒకటి రిమూవ్ అవుతుంది. మనకి మళ్ళీ ఐటెంలోకి వెళ్ళి ఇక్కడ ఫైండ్ చేస్తాము. ఇక్కడ జిఎస్టీ మిస్టేక్ ఉంటే జిఎస్టీ మార్చేసుకుంటాము. అండ్ ఐటమ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే ఇక్కడ మార్చేసుకోవచ్చు. సేవ్ అంటే ఇక్కడ సేవ్ అయిపోతుంది. అలాగే మనకు పర్చేజ్ బిల్ అనేది ఎప్పుడు కూడాను మనకి క్వాంటిటీ కరెక్ట్గా ఉండాలి, మనకి ఫ్రీ అనేది ఉండాలి. అలాగే రేటు మనకు పర్చేజ్ రేట్ ఎంత పడుతుంది, డిస్కౌంట్ ఎంత వస్తుంది, జిఎస్టీ ఎంత వస్తుంది, ఆ కేసులోనే మనకి పర్చేజ్ బిల్ టాలీ అవుతుంది. ఏ మిస్టేక్ ఉన్నా కానీ మనకి బిల్ అనేది టాలీ కాదు. అలాగే ఇక్కడ మనకి ఏమన్నా కొత్త ఐటమ్ వస్తే కనుక షార్ట్కట్కి F7 కొట్టినా పర్లేదు, లేదా మాస్టర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఐటమ్ క్రియేషన్లో ఇక్కడ ఐటమ్ నేమ్ అనేది క్రియేషన్ చేస్తాము. ఐటమ్ నేము, ఐటమ్ యొక్క కోడు, ప్యాకు, ఇక్కడ ఏ కంపెనీ సంబంధించింది, కంపెనీలో అయితే పక్కన న్యూ కొట్టి కంపెనీ నేమ్ అనేది క్రియేషన్ చేసుకుంటాము. జిఎస్టీ ఎంత, హెచ్ఎస్ఎన్ కోడ్ ఏంటి, మన ప్రైస్లో ఇక్కడ ఎంటర్ చేయకపోయినా మన పర్చేజ్ బిల్ అని ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ అంటే మనకి సేవ్ అయిపోతుంది. మనకి మెయింటెనెన్స్ స్క్రీన్లో ఇక్కడ మనకి ఇక్కడికి వస్తాయి. అదేమన్నా మనకి కరెంట్ డేట్లో వస్తాయి ఇక్కడ మెయింటెనెన్స్ స్క్రీన్లో, కానీ డేట్ కంటే డేట్ ఇక్కడ మార్చుకోవచ్చు. అయితే ఇక్కడ సెర్చ్ ఉంటుంది మనకి బిల్ నెంబర్ అంటే ఈ బిల్ నెంబర్తో సెర్చ్ చేసుకోవచ్చు, లేదా సప్లై బిల్ నెంబర్ అంటే సప్లై బిల్ నెంబర్తో సెర్చ్ చేసుకోవచ్చు. సో ఈ బిల్ ఏమైనా మనకి ఇంకా రిమైనింగ్ ఐటమ్స్ ఎంటర్ చేసుకుంటే కనుక ఇక్కడ ఎడిట్ చేస్తాము. ఎడిట్ చేసిన తర్వాత మనం ఇక్కడ జిఎస్టీ ట్యాక్స్ సమ్మరీ ఉంటుంది, ఇక్కడ మాన్యువల్ టిక్ తీసేయాలా. ఇన్ కేస్ కనుక మనకు టిక్ కనుక తీగిపోతే కనుక
మనకి బిల్ వాల్యూ అనేది ఇక్కడ 66 వచ్చింది, ఇక్కడ 64 వచ్చింది. ఎందుకంటే పాత వాల్యూ ఇక్కడ డిఎస్టీ ట్యాక్స్ అనేది మాన్యువల్ టిక్ ఉంది. మాన్యువల్ టిక్ ఎందుకంటే ఇన్ కేస్ కొన్ని సందర్భాల్లో ఇక్కడ ట్యాక్స్ అనేది గ్రాస్ అమౌంట్ ఈ అమౌంట్ ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి 2 విధాలు పెట్టాము. ఇక్కడ మాన్యువల్ టిక్ తీసేస్తే ఇక్కడ ఏదో ఒక ఐటెం క్లిక్ చేసేసామంటే ఆటోమేటిక్గా మనకు అనేది మారిపోతుంది. అదేవిధంగా క్లిక్ చేస్తే ఇంక సేమ్ ఇంక ఎంటర్ చేస్తాము. ఈ విధంగా ఐటమ్స్ ఎన్ని ఉంటే అన్ని ఎంటర్ చేస్తాము. అలాగే మన పర్చేజ్ బిల్లో మాన్యువల్గా ఎంటర్ చేసుకోకుండా మనం మన సాఫ్ట్వేర్ కాకుండా వేరే సాఫ్ట్వేర్ యూజ్ చేసినా కానీ మనకి మన సిఎస్సి ఫార్మాట్ ఇస్తే మన పర్చేజ్ బిల్ అనేది ఆటోమేటిక్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం ఐటమ్స్ క్వాంటిటీ, బ్యాచ్ నెంబర్, ఎక్స్పైరీ డేటు, డిస్కౌంట్ అన్నీ ఎంటర్ చేసే పని లేకుండా ఓన్లీ ఐటమ్ నేమ్ క్రియేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా మనకి ఇంపోర్ట్ అనేది అయిపోతుంది. ఇక్కడ మనకి ఇంపోర్ట్ పర్చేజ్ బిల్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏమన్నా ఐటమ్స్ కనుక ఐటమ్ మ్యాపింగ్ కాకపోతే కనుక ఒకవేళ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం మనం ఏ ఐటమ్ అనేది. ఐటమ్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ వెరిఫై అప్డేట్ కొట్టాలి. సో ఇప్పుడు అన్నీ మనకి ఐటమ్స్ అన్నీ మ్యాపింగ్ అయినాయి కాబట్టి ఒక ప్రాబ్లం జస్ట్ ఇక్కడ ఓకే అని క్లిక్ చేస్తున్నాము. మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అనేది అయిపోతుంది. థ్యాంక్ యూ.